హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. ఈ వీడియోలో మనం సింహరాశి అమ్మాయిలకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ శరీరం, ఆరోగ్యం, ఆదాయం, అదృష్టం, లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, బలహీనతలేంటి, బలాలు ఏంటి, ఈ రాశి వాళ్ళు విద్య ఎలా ఉంటుంది, ఉద్యోగం ఏది చేస్తే బాగుంటుంది, వ్యాపారం ఎలా రంగాల్లో ప్రారంభిస్తే బాగుంటుంది, వీటన్నింటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన సింహరాశికి సంబంధించిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీకు ఎంతవరకు ఇది నిజమైంది అనేది కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేసి ఆ తర్వాత వీడియో చూడండి. సింహరాశిలో అమ్మాయిలు అనేది మక 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వ పల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పల్గుని 1వ పాదంలో జన్మించిన వారిని సింహరాశికి చెందిన వాళ్ళుగా భావిస్తారు. సింహరాశి జ్యోతిష్య చక్రంలో 5వ రాశి అని చెప్పాలి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రారాజు. సో అరణ్య పర్వత శిఖరమందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది. అందువల్లనే ఈ రాశి వాళ్ళు పర్వత ప్రాంతపు నందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే కొండ ప్రాంతాల్లో ఎక్కువగా తిరగడానికి ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశి వాళ్ళ నాయకత్వ లక్షణాలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సింహం అంటే జంతువు, ఒక సామ్రాజ్యానికే రారాజు కాబట్టి అందరూ సింహరాశికి సంబంధించిన వాళ్ళు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. సో అమ్మాయిలు అయితే ఎక్కువగా వాళ్ళు కూడా లీడర్షిప్ క్వాలిటీస్తోనే ఉంటారు. నాయకత్వ లక్షణాలు అనేది ఎక్కువగా కలిగి ఉంటారు. సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్లే వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు అట్లే కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయాన్ని బాగా పాటించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా దాంట్లో ఇంకా పురోగతి సాధించాలి, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో సాధించాలి అని నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. సింహరాశి అమ్మాయిలకైతే వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థంగా వీళ్ళు పేరు అనేది ఘటిస్తారు. సింహరాశి వాళ్ళు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ఇతర కుల మత వర్గాలను అస్సలు వీళ్ళు ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం అనేది చేసుకోరు. ఏదైనా దాన ధర్మాలు చేస్తే అవి అక్కడితోనే వదిలేస్తారు తప్ప మూడో వ్యక్తికి అయితే చెప్పరు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర కూడా వీళ్ళ మీద అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. సన్నిహితులు ఎక్కువగా సేవా కార్యక్రమాలు వీరి చేత కొంత ఆలస్యమైనా కూడా పని ఖచ్చితంగా వీళ్ళతో చేయించుకోవడానికే ప్రయత్నిస్తారు. సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 100కి 90% నిజమవుతుందని వీళ్ళు గట్టిగా నమ్ముతారు. ఏవైనా ఓటమి వచ్చినా, వైఫల్యం వచ్చినా కూడా 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వలన అధికంగా వీళ్ళు నష్టపోతూ ఉంటారు. అయితే సింహరాశి వారికి ఉద్యోగం, అలాగే ఏదైనా వృత్తికి సంబంధించిన దాంట్లో అజ్ఞాతవాసం అనేది, అల్పులను ఆశ్రయించుట తప్పక వీళ్ళు చేస్తూ ఉంటారు. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితికి వీళ్ళు చేరుకుంటారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరంగా అవుతూ ఉంటారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులకు దూరం చేసుకుంటూ ఉంటారు. శిరోవేదన, అలాగే ఎక్కువగా వీళ్ళకి కీళ్ళ నొప్పులు, వీటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సింహరాశి వారు సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి బాగా మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. సొంతంగా ఎవరైతే సొంతం అనుకుంటూ ఉంటారో వాళ్ళను వదిలేసిన బాధ్యతలన్నీ వీరి తల మీదనే వేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైనా ప్రేమకు సంబంధించి లేదంటే ఏదైనా డివర్స్ అయినా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళను కూడా వీళ్ళు ఎక్కువగా
వాళ్ళకున్న సమస్యలన్నీ వీళ్ళు నెత్తి మీద వేసుకుంటూ ఉంటారు. తృప్తి లేని వ్యక్తుల కారణంగా వీళ్ళు ఎక్కువగా విసిగిపోతూ ఉంటారు. అంటే వీళ్ళు ఎంత సంపాదించినా కూడా ఇంట్లో వాళ్ళు నువ్వేం సంపాదిస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ పెడుతున్నావు అని చీటికి మాటికి వీళ్ళని హేళన చేస్తూనే ఉంటారు. దీనివల్ల వీళ్ళు ఎంత ఇచ్చినా వాళ్ళకి ఏమీ ఇవ్వలేదనే మళ్ళీ వీళ్ళని రివర్స్లో తిడుతూ ఉంటారు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలాగా అస్సలు తట్టుకోలేరు. ఏదైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఈ సింహరాశిలో అమ్మాయిలకు ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఏదైనా మేమనుకున్నదే జరగాలి అని కోరుకుంటూ ఉంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంగా తెలివితేటలతో ఆ పని అయితే పూర్తి చేయడానికి వీళ్ళు తప్పకుండా 100కి 100% ప్రయత్నిస్తారని చెప్పాలి. దిగ్విజయంగా పూర్తి కూడా చేస్తూ ఉంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది లౌక్యం అనేది ప్రదర్శిస్తూ ఉంటారు. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీళ్ళకు బాగా తెలుసు. సింహరాశి వారికి అభిమానం ఎక్కువ ఉంటుంది, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అనేది అస్సలు అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు. వీళ్ళు అసలు ఎప్పుడు విజయ పథంలోనే ముందుకు వెళ్ళాలి అనే విధంగానే ఏవైనా ఓటమి వచ్చినా కూడా తట్టుకొని మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఆవేశం అనేది ఈ సింహరాశిలో ఉన్న అమ్మాయిలకు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొంచెం నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకుంటే మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. దీనివల్ల మీరు చిక్కులన్నింటినీ కూడా కొని తెచ్చుకున్నట్లుంటుంది. కాబట్టి ఆవేశం తగ్గించుకోండి. సో ఇతరుల బాధ్యతలను మీ నెత్తి మీద అస్సలు పెట్టుకోకండి. ఇలా పెట్టుకుంటే మీకు బాధ తప్ప, అవమానాలు తప్ప లాస్ట్కి ఏమీ మిగలదు. సో అలాగే వీరు అభిమానం, దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. సింహరాశి వాళ్ళకి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఉంటుంది. సో అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీళ్ళకి బాగా సరిపోతుంది. కాబట్టి కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. లేదంటే మిమ్మల్ని మీరే నాశనం చేసుకునే పరిస్థితి అనేది వస్తుంది. సో సింహరాశిలో ఉన్న అమ్మాయిలు ఆవేశపడకుండా, కోప్పడకుండా ప్రశాంతంగా ఉంటే ఉన్నత స్థాయికి వెళ్తారు. సింహరాశి వాళ్ళ గుణం వస్తే వీళ్ళు నచ్చని విషయాలు ఎదుటివారితో అస్సలు పంచుకోవడానికి ప్రయత్నించరు. ఎదుటివారిని అస్సలు తప్పు పట్టుట, వాళ్ళకి న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమించేస్తారు. సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నారంటే అస్సలు వీళ్ళు పడదు. మోసం చేసే వాళ్ళని దూరం పెట్టేస్తారు. సింహరాశి వాళ్ళకి మానవత్వంపై, మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారికైనా సరే అట్టే నమ్మేసి వాళ్ళ పైన జాలి చూపించి ఏదైనా అడిగినా కూడా డబ్బులుంటే వీళ్ళ దగ్గర 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు కావాలి అంటే ఇచ్చేసే అంత త్యాగ గుణం వీళ్ళకు ఉంటుంది. సో అన్ని వీళ్ళ భుజాల మీద వేసుకుంటారు. సో దానివల్లే వీళ్ళకి ఎక్కువగా అవమానాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. సింహరాశికి నచ్చనివి ఏంటి అంటే మోసం చేయుట, నమ్మించి నట్టేట ముంచుట, కపట ప్రేమ చూపించుట, ఇలాంటి వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వరు. సో అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారిని వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. సింహరాశికి డబ్బు, ఆస్తిపాస్తుల, అధికారం ఇలాంటి వాటిపైన దృష్టి పెద్దగా అంత విలువ ఇవ్వరు. కానీ సింహరాశి వారు కీర్తి, ప్రతిష్టలకి, పేరుకి మంచి మర్యాదలు ఉండాలి, గౌరవం ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. డబ్బులకు అంత ప్రాధాన్యత అయితే ఇవ్వరు. ఇతరులతో తమని పొగిడించుకొని ఏదైనా పనులు చేయించుకోవాలి అని చాలామంది పై అధికారులను పొగుడుతూ ఉంటారు. వీళ్ళు అస్సలు అలాంటి జోలికి వెళ్ళరు. మేము వెళ్ళామా, మా పని చేశామా, వచ్చామా అన్నట్లే ఉంటారు. సింహరాశికి సంబంధించిన అమ్మాయిలు అయితే ఆదర్శమైన వాళ్ళగా ఉంటారు. సో అంటే ఈ అమ్మాయిలు కూడా అబ్బాయిలని మంచి ఆదర్శంగా ఉన్న అబ్బాయిలనే పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉంటారు. వాళ్ళని ప్రేమ దేవతలుగా భావిస్తూ ఉంటారు. ప్రేమకి ఎక్కువగా విలువ ఇస్తూ ఉంటారు. సో త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకొని వీళ్ళు ఆశించిన ప్రేమ లభించకపోతే అంతగానే వీళ్ళు విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. సింహరాశి వారికి ఎక్కువగా అమ్మాయిలకైతే అబ్బాయిల ఆకర్షణ, అబ్బాయిలకైతే అమ్మాయిల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళని ఎక్కువగా ఆకర్షించబడుతూ ఉంటారు. సో ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెంచుకోవాలి, వాళ్ళని చదువులో బాగా ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. సింహరాశికి సంబంధించిన వాళ్ళు రాజకీయాలు కాకపోతే వైద్య వృత్తిలో మంచిగా వీళ్ళు
వీళ్ళు సక్సెస్ అవుతారు. బాధలలో ఉన్న వారిని రక్షించేలాగా వీళ్ళ ఉద్యోగం కానీ శాఖలు కానీ ఉంటాయి. సో అంటే పొలిటికల్గా కానీ, మీడియా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, సేవా కార్యక్రమాలు చేసే వాటిల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. ఔషధాలు, రసాయన ద్రవ్యాలు, వస్తు ప్రదర్శన, ఇలాంటి టూరిజం ఏజెంట్లుగా, ఇలాంటి వాటికి రియల్ ఎస్టేట్ల అలాంటి దానిలలో వీళ్ళు బాగా రాణించే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగుల కన్నా కూడా వ్యాపారం చేస్తేనే బాగా రాణిస్తారనే చెప్పాలి. సో అది ఏ వ్యాపారమైనా సరే. సింహరాశికి సంబంధించినది రవి, కుజ, రాహువు, గురు మహర్దశలో ఉన్న వాళ్ళుగా యోగిస్తాయి. శని దశ కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది. అయితే స్నేహితులు మరచిపోలేని సహాయాలు వీళ్ళకి చేస్తూ ఉంటారు. స్నేహితులకు కూడా ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. వ్యతిరేకంగా నెగిటివ్గా ఆలోచించడం వీళ్ళు అస్సలు చేయరు. ఏదైనా పాజిటివ్గానే తీసుకుంటారు. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు వీళ్ళకి బాగా లభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీళ్ళు గొడ్డు కష్టం చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే రాకుండా ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కువగా శివార్చన, ఆంజనేయ స్వామి అర్చన చేయడం అనేది మంచిది. అంటే శివుణ్ణి, ఆంజనేయ స్వామిని పూజిస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది. అలాగే డబ్బు విషయానికి వస్తే మొదటి నుంచి కష్టపడే తత్వం వీళ్ళకు ఉంటుంది. సుఖాలు వీళ్ళని పెద్దగా పట్టించుకోరు. సుఖం అనేది కాకుండా కష్టపడే పని చేయాలనే ఇదిలోనే ఉంటారు. సో పెట్టుబడి వ్యాపార విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి అడుగు వేస్తే మంచిది. దీనివల్ల మీరు ఆర్థికంగా కూడా లాభాన్ని పొందుతారు. ఇక ఆదాయం, అదృష్టం విషయానికి వస్తే వీళ్ళల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీళ్ళ సొంతమనే చెప్పాలి. ఇక ప్రేమ సంబంధానికి వస్తే వీరు సహజంగా అందరితో కలిసిపోయే తత్వం ఉండటంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వారు పాటించడానికి ముందుకొస్తూ ఉంటారు. వీరికి ప్రేమ అంటే ప్రాణం. ప్రేమించిన వాళ్ళని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. వాళ్ళు ఏం చేసినా భరిస్తారు. వాళ్ళ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు. ప్రేమను ఆస్వాదించడానికి ఏం చెయ్యటానికైనా వీళ్ళు వెనుకాడరు. వ్యాపార విషయానికి వస్తే వీళ్ళు ఇనుము కానీ సిమెంట్ రంగాలలో బాగా రాణిస్తారు. వీళ్ళు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా వీళ్ళకు తిరుగుండదని చెప్పాలి. సో అలాగని ఒక్కోసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకున్నాక మీరు ఆచితూచి అడుగులు వేస్తే మీకు అసలు వ్యాపారంలో తిరిగే ఉండదు. అంబానీ అంత స్టేజ్కి వెళ్ళిపోతారు. ఉద్యోగాల్లో కన్నా మీకు వ్యాపారాల్లోనే బాగుంటుంది. ఇక మీ గుణగణాల విషయానికి వస్తే అందరితో కలుపుకుపోయే తత్వం ఉంటుంది. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని మంచి చెడులను భుజాల మీద వేసుకొని వాళ్ళకన్నా ఎక్కువ మీరే చేస్తూ ఉంటారు. ఇక దాంపత్య జీవితానికి వస్తే వీరు ఇతరుల విషయాల మీద ఎంతటి అపార అనుభవం ఉందో దానిని దాంపత్య జీవితంలో కొనసాగించాలని అనుకుంటారు. వీరి జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయడానికి ముందుకొస్తారు. అందువల్ల వీరికి వారిపైన ఎనలేని ప్రేమ ఉంటుంది. దాంపత్య జీవితం కూడా వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఇక సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు. జీవిత గమనానికి సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తారు. వీళ్ళు చదువులు కూడా బాగా చదువుతారు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ వీరికి విద్య పైన కూడా ఎనలేని మమకారం అయితే ఉంటుంది. సో అంటే గృహం, కుటుంబ విషయానికి వస్తే వీరు ఎప్పుడూ పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని బాగా అనుకుంటూ ఉంటారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల్లాగే భావిస్తూ ఉంటారు. పిల్లలంటే వీళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. పిల్లల పైన అమితమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు. సో అలాగే ఇతరులు చెప్పే విషయాలు అమలు చేయడం పట్ల కొన్ని సందర్భాల్లో వీరికి వారి నుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరేం చెప్తే అది వినకండి. మీకు నచ్చిందే చేయండి. మీకేం చేయాలనిపిస్తే అదే చేయండి. సో సాధు స్వభావం అనేది వీళ్ళకి బాగుంటుంది. అంటే వీళ్ళు క్రూరంగా ఉండరు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో ఏ చిన్న విషయాన్నైనా కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. పక్కవారు చెప్పిన విషయాలను ఎక్కువగా అనుసరించడం వల్ల వీళ్ళు అవమానాల పాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల వీళ్ళు పరాయి వాళ్ళని దూషించడం అనేది జరుగుతూ ఉంటుంది. కొత్త వారిని ఎప్పుడు సొంత వారిలాగే భావిస్తారు. ఒక్కోసారి ఇది మైనస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో కొత్త పరిస్థితులకు తగ్గట్టుగా కలిసిపోవడం కూడా బాగుంటుంది. సో ఆరోగ్య సమస్యలు వీళ్ళకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కానీ సింహరాశిలో ఉన్న అమ్మాయిలకైతే ఇప్పుడు నేను చెప్పిన విధంగా అన్నీ మంచిగానే ఉంటాయి. మరి మీకేమనిపిస్తుందో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ అని కూడా కామెంట్ చేయండి. శుభమస్తు.